ఏపీలో కీలక నేతలంతా గతంలో జాతీయ రాజకీయాల మీద మోజుపడిన వారే. వెండితెర వేలుపుగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి సూపర్ హిట్ చేశాక జాతీయ రాజకీయాల మీద ఆసక్తిని పెంచుకున్నారు. అలా నేషనల్ ఫ్రంట్ ప్రయోగానికి ఆయన శ్రీకారం చుట్టారు. అయితే ఎన్టీఆర్ ప్రధాని కావాలన్న కోరిక మాత్రం తీరకుండానే రాజకీయం ముగిసింది. ఇక కేసీఆర్ సైతం జాతీయ రాజకీయాలంటూ టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చారు. తీరా చూస్తే 2023లో తెలంగాణలోని పార్టీ ఓటమి చెందడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు అయితే జాతీయ రాజకీయాల్లో తన పాత్రను జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ ఆ వైపుగా అస్సలు చూడరు. ఆయన ఏపీనే ఫస్ట్ అంటారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో సైతం అదే విషయాన్ని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ అయితే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ వైపు కూడా తొంగి చూడరు. మరి కొత్తగా జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా అనే చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఏపీలో ఉన్న జనసేనను తెలంగాణలో విస్తరించే క్రమంలోనే లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసింది. ఫలితాల సంగతి పక్కన పెడితే జనసేన తన తొలి అడుగులు వేసిందని చెప్పాలి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో సైతం అభిమాన గణం ఉన్నారు. ఒక విధంగా ఆయన జాతీయ స్థాయిలో చూస్తే మాత్రం ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశాలు అయితే స్పష్టంగానే ఉన్నాయని అంటున్నారు. మరోవైపు చూస్తే ఏపీలో కూటమి 15 ఏళ్ల పాటు సాగాలని పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటున్నారు కూడా. ఇటీవల జరిగిన ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలోనూ ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. అయితే 2029లో మరోసారి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే చర్చ కూడా సాగుతోంది. చంద్రబాబు నాయుడు ఆనాటికి తన కుమారుడు నారా లోకేష్ని సీఎంగా చేస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది. మరి లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి అనేది కూడా మరో చర్చగా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మార్చుకుంటారని అంటున్నారు. ఆ ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని, ఆ విధంగా ఆయన జాతీయ రాజకీయాల్లో చేరి నరేంద్ర మోడీ క్యాబినెట్లో కీలక మంత్రిత్వ శాఖలను చేపడతారు అని, ఆ విధంగా కూటమి పొత్తు బలిష్టంగా కొనసాగుతుందని, ఏ విధమైన పొరపచ్చాలు లేకుండా ఉంటుందని చెబుతున్నవారు కూడా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అనే జనసేన వారు అంతా ఓటేశారు. అంతేకాదు, ఏనాటికైనా తమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటారని, తాము ఆ విషయాన్ని చూస్తామని వారు భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేస్తారంటే అది జనసేన శ్రేణులకు తప్పుడు సంకేతం ఇస్తుందని, అందువల్ల కూటమి విజయ అవకాశాల మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నవారు కూడా ఉన్నారు. అయితే 2029లో పిఠాపురంతో పాటు కాకినాడ ఎంపీ సీటుకు పోటీ చేసి, ఆ తర్వాత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఒకదాన్ని వదులుకోవడము, లేదా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా రాజ్యసభకు వెళ్లడం ద్వారా ఆయన జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని చర్చ అయితే ఇప్పటి నుంచే చేస్తున్నవారు కూడా ఉన్నారు. మొత్తానికి చూస్తే కూటమి రాజకీయాలు, పదవుల కూర్పు, అధికారాల మార్పు, వీటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చూపు జాతీయ స్థాయిలో ఉంది అనేది ఒక ప్రచారం కొనసాగుతోంది. ఇందులో ఎంతవరకు నిజమో కాలమే చెప్పాలి. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.